నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు. చిన్నవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, వాళ్ళకి తగినట్టు వాళ్ళు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెస్ట్ ఆప్షన్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటండి, ఇది చాలా మంది ఎప్పటి నుంచో చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ ఇంకో ఆప్షన్ పిఎంఎస్ ఆల్రెడీ ఉంది. అయితే దాని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. సో కానీ ఆ పిఎంఎస్ పెట్టాలి అంటే మినిమం గా వచ్చి 50 lakhs పెట్టాలి, 50 లక్షలు. సో 50 lakhs చాలా మంది దగ్గర స్కోప్ ఉండదు. ఒక 10 lakhs ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. 10 lakhs పెట్టడం కూడా కష్టమే. ఒక సాధారణమైన వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఎంచుకుంటున్నాడు ఎందుకంటే లాంగ్ టర్మ్ లో తనకి సెక్యూర్ గా ఉండడం కోసం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టే వాళ్ళంతా కూడాను బిలో యావరేజ్ పర్సన్స్, బిలో యావరేజ్ గ్రూప్ వాళ్ళే. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటేనండి, ఒక నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా మంది అడ్వైస్ చేసేది కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక డ్రైవర్ ఉన్నారు అనుకోండి, మనం మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే, నీకు ఒక సాలరీ 20,000 వస్తుంది కాబట్టి మీరు ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి లేదా 2,000 రూపీస్ ఎస్ఐపి అంటే ప్రతి ఒక్క మనిషికి మనం చెప్పేది ఏంటంటే, సంపాదించుకుంటున్న దాంట్లో 10%, 20,000 సంపాదించుకుంటున్నారు కాబట్టి నెలకి 20,000 సంపాదిస్తున్నారు కాబట్టి ఒక 2,000 మీరు ఎస్ఐపి వేయండి అని చెప్తాం. అది డాక్టర్ వచ్చారనుకోండి, డాక్టర్ నెలకి 2 లక్షలు సంపాదిస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీరు కూడా అందులో 10% ఆర్ 20% మీరు కూడా 2 lakhs వేయండి ఎస్ఐపి అంటున్నారు సంవత్సరానికి. సో ఇప్పుడు చూస్తే ఏమైందంటే, సేమ్ మ్యూచువల్ ఫండ్సే ఒక డ్రైవర్కి ఏమో 2,000 రూపీస్ ఎస్ఐపి చెప్తున్నాము, ఒక డాక్టర్కి 20,000 ఎస్ఐపి చెప్తున్నాం. మారిందంటే ఏం మార్పు లేదు, ఒకటే కాదు, నెంబర్ మారింది అంతే, జీతం ప్రకారం చేస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది హెచ్ఎన్ఎస్కి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, కామన్ మ్యాన్కి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మనం అందరికి ఒకటే మంది ఇవ్వకూడదు. సో దానికోసం ఏంటంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, వాళ్ళ కోసం ప్రత్యేకించి పిఎంఎస్ అనేది లాంచ్ చేసింది ఎప్పుడోనే. సో స్టార్టింగ్ లో మీరు చూస్తే పిఎంఎస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఉండేది 5 lakhs మినిమం. 2008, 2006 ఆ టైంలో కేవలం 5 lakhs పిఎంఎస్ ఉండేది. కానీ దాని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడము, తద్వారా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమైందంటే 2014 దాకా దాన్ని 25 lakhs వేసేసింది పిఎంఎస్ మినిమంగా. సో అలా మినిమంగా ఉన్న 5 lakhs కాస్త 25 lakhs గా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం కష్టమైంది. సో 2019 వచ్చేసరికల్లా దాన్ని 25 lakhs కాదు 50 lakhs అని చెప్పి మళ్ళీ మార్చేసింది. సో ఇప్పుడు చూడండి ఎలా పెరుగుతూ వచ్చిందంటే, డిమాండ్ బయట దానికి పిఎంఎస్ అలా ఉంది కాబట్టి అలా నెంబర్ 5 lakhs నుంచి స్టార్ట్ అయిన పిఎంఎస్ మీకు 25 lakhs 50 lakhs గా అయింది. ఇప్పుడు ఎవరైతే మధ్యతరగతిగా ఉన్నారో, అంటే మీరు అన్నట్టుగా 5,000 రూపీస్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ మొదలు పెట్టచ్చు, 50,000 రూపీస్ కూడా మ్యూచువల్ ఫండ్లో వేయచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే ఎప్పటి నుంచో వేసుకుంటూ వస్తున్న వాళ్ళకి కొంచెం కార్పస్ బిల్డ్ అయ్యి అదే 10 lakhs ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. ఇదేమో ఆల్ టైమ్ డౌన్ లో ఉంది 5,000 టోన్, అది ఆల్ టైమ్ హైలో ఉంది 50 lakhs. సో ఈ మధ్యలో కూడా ఏదైనా ఫిల్ చేయడానికి గ్యాప్ ని ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని వచ్చింది. స్పెషలైజ్డ్ ఇన్వెస్టింగ్ ఫండ్. ఓకే, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇది మనకి ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లో. కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర ఉంది, అడల్వైజ్ కానివ్వండి, వైట్ ఓక్ కానివ్వండి, చాలా మంది దగ్గర ఉంది. దీవాళీకి లాంచ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, పబ్లిక్ కూడా వచ్చేస్తుంది అది. సో ఈ ఎస్ఐఎఫ్ వల్ల ఏంటి లాభం అంటే, మనం చూడండి 10 lakhs ఒకేసారి పెట్టాలి మినిమంగా. సో మనం సపోజ్ ఒక 5 years నుంచో లేకపోతే ఒక 7 years నుంచో మ్యూచువల్ ఫండ్స్ వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా మన కార్పస్ పెరుగుతూ ఒక 10 lakhs వచ్చింది అనుకుందాం అనుకోండి. సపోజ్ 8 lakhs అక్యుములేట్ అయింది ఫండ్ ఆల్రెడీ, ఇంకొక 2 lakhs అక్కడి నుంచి తెచ్చి మనం దాంట్లో మూవ్ అయిపోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు అలా మూవ్ అవ్వాలి అంటే, స్టాక్స్ ఉంటాయి. బేసికల్ గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉండేది ఏంటంటే స్టాక్స్, అన్ని రిలయన్స్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి. సో ఇక్కడున్న స్పెషల్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ స్టాక్స్, అలా స్టాక్స్ తో పాటు డెరివేటివ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఒక మంచి ఒక ఆప్షన్. అది స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ ఎవరైనా సరే ట్రేడింగ్ చేస్తారు, చాలా మంది ట్రేడింగ్ చేస్తుంటారు. కానీ ట్రేడింగ్ చేస్తారు కానీ దాని లాభాలు వస్తాయని కానీ పర్టికులర్ గా ఎక్స్పీరియన్స్ లేకపోతే నష్టపోతారు. సో ప్రతివాడికి అనుకుంటారు మైండ్ లో, అరే మనం కూడా ట్రేడింగ్ చేద్దాం, ఆప్షన్స్ చేద్దాం, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ చాలా ఉంటాయి. సో ఇట్లాంటి ఆప్షన్స్ డైలీ ట్రేడ్ చేసే బదులు మన బదులు ఒక కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ చేస్తారు, అదే ఎస్ఐఎఫ్ లో. సో ఎస్ఐఎఫ్ లో మనకి ఏంటంటే 80% మ్యూచువల్ ఫండ్స్ లాగానే స్టాక్స్ లో పెడతారు, 20%, 25% మాత్రం డెరివేటివ్స్ లో పెడతారు. సో ఈ డెరివేటివ్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ డెరివేటివ్స్ లో 3 రకాలుగా ఉంటాయి. సో అందులో మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. హెడ్జింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది, హెడ్జింగ్, ఆర్బిట్రాజ్, అలాగే స్పెక్యులేషన్ అని 3 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆర్బిట్రాజ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, దాని షేర్ వాల్యూ వాళ్ళ 100 రూపీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్లు, ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఒకటేమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సపోజ్ ఇవాళ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది రిలయన్స్ షేర్. కానీ అదే రిలయన్స్ షేర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో
105కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే 5 రూపీస్ ఎక్స్ట్రాలో ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ₹1,00,00,000 పెట్టి తక్కువలో ఉన్న ట్రేడింగ్లో ఎక్కడైతే ఉందో అక్కడ కొనేస్తారు. అదే రోజు అవే షేర్లని మళ్ళీ ఇంకో ఎక్స్చేంజ్లో అమ్మేస్తారు దాన్ని లాభానికి. అంటే ఒక రోజులోనే చాలా లాభం వచ్చింది. సో దీన్ని ఆర్బిట్రాజ్ అంటారు. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో తక్కువలో దొరుకుతున్న షేర్లని కొనుక్కొని వేరే స్టాక్ ఎక్స్చేంజ్ లో కనుక ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ పోతుంటే అక్కడ అమ్మేస్తారు వాళ్ళు. సో అది ఇండివిజువల్ గా మనం చేయలేము, ఒక ఇన్స్టిట్యూషనల్ గా చేయాలి, బల్క్ గా చేయాలి, అదే ఆర్బిట్రాజ్. సో అట్లాంటివి మనకి SIF లో దొరుకుతున్నాయి. ఇంకోటి హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ హౌస్ లో మనందరం కాంట్రిబ్యూట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా కూడా 5,000 చేసేవాళ్ళు ఉంటారు, 50,000 చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళ దగ్గర ఒక 1,000 కోట్లు అయితే ఎక్కువ పెట్టింది ఫండ్. సో ఆ 1,000 కోట్లని వాళ్ళు స్టాక్ పోల్లో పెడతారు. రిలయన్స్ స్టాక్స్ స్టాక్ కొనుక్కుంటూ పోతారు. అలా స్టాక్ మార్కెట్ లో పెట్టిన తర్వాత వాళ్ళకి చూడండి మార్కెట్ లో ఒక ఐడియా ఉంటుంది స్టాక్ ఫండ్ మేనేజర్ కి. ఏమని, రాబోయే 6 months లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది, మనకు తెలియదు, బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ లో కూడా మనకు తెలియదు, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళొచ్చు, డౌన్కి వెళ్ళొచ్చు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందనుకోండి. ఇప్పటిదాకా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ లో మనం ఏం చేయడానికి లేదు. ఆయన తెలుసు ఆ నెలలో మార్కెట్ పడుతుంది అని, కానీ ఆయన దగ్గర ఆప్షన్ లేదు. అలా వెయిట్ చేయడం తప్ప ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ SIF లో ఏంటంటే ఒక బ్యూటీ ఏంటంటే హెడ్జింగ్ చేయొచ్చు. హెడ్జింగ్ అంటే ఆయన దగ్గర ఉన్న 1,000 కోట్లలో ఒక 500 కోట్లని హెడ్జ్ చేస్తారు అనమాట. హెడ్జ్ అంటే ఒక రిస్క్ ని ఇంకోటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, నాకున్న రిస్క్ ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తే హెడ్జింగ్ అవుతారు. సో అలా ఆయన దగ్గర ఉన్న 500 కోట్లు తీసేసి దానికి ఒక 10% ఇంట్రెస్ట్ యాడ్ చేసి దాన్ని ఇంకోటికి హెడ్జ్ చేస్తారు అనమాట. సో కొనుక్కుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓకే మార్కెట్ పడిపోదు, పెరుగుతుంది అనే ఉద్దేశం వాళ్ళు కొనుక్కుంటారు. బట్ వాట్ ఎవర్, ఇతనికి మాత్రం సేఫ్ అయిపోయాడు. ఇతనికి ఏంటంటే మార్కెట్ పడ్డా కూడా ఇంపాక్ట్ ఉండదు, మోర్ ఓవర్ ఇంకా ఇంట్రెస్ట్ కూడా అడిషనల్ గా వస్తుంది అనమాట. మరి ఈ 500 crores మళ్ళీ తనకి రిటర్న్ ఎట్లా వస్తుంది? హెడ్జింగ్ అనేది 6 months కి 1 year కి చేస్తారండి, పర్మనెంట్ గా కాదు. ఒకసారి మళ్ళీ మార్కెట్ పడిపోయి స్టేబుల్ అయిపోయి ఓకే అనుకున్నా మళ్ళీ తెచ్చుకుంటారు బ్యాక్. సో అలా కూడా హెడ్జింగ్ అంటారు దాన్ని. ఇంకా స్పెక్యులేషన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే సపోజ్ మనకి అది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటారు. సపోజ్ ఒక 1,000 రూపీస్ లో ఒక షేర్ ఉంది అనుకోండి. ఈ 1,000 రూపీస్ షేర్ నేను కొనాలి అంటే నా పాకెట్ లో 1,000 పెట్టాలి ముందు. కానీ ఇది నాకు తెలుసు ఫ్యూచర్ లో ఇది 1,200 దాకా వెళ్తుంది, అంటే ఇవాళ 1,000 రూపీస్ 1,200 దాకా వెళ్తుంది 6 months తర్వాత అనుకున్నప్పుడు ఆ ఫ్యూచర్ రేట్ కూడా నేను ఇవాళ కొనేయచ్చు, బై చేయొచ్చు. కానీ నేను 1,200 రూపీస్ ఇవ్వాలంటే అక్కర్లేదు, దానికి ప్రీమియం అంటారు, 5 రూపీస్ ప్రీమియం అంటారు. ఆ ప్రీమియం మాత్రం కడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను ఆ 6 months దాకా. నిజంగా 1,200 అయింది అనుకోండి, నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను 1,000 రూపీస్ అనుకుంది 1,200 వచ్చేసింది, 200 రూపీస్ ప్రాఫిట్ కూడా వచ్చింది నాకు. నష్టం వల్ల 5 రూపీస్ మనం అయితే పెడుతున్నాం ప్రీమియం, అదే మనకు నష్టం. సపోజ్ ఒకవేళ కనుక పడిపోయింది మార్కెట్, బాగా పడిపోయింది, ఆ 1,000 కాదు కదా 700 పడిపోయింది అనుకోండి, నేను అసలు అది ఎగ్జిక్యూట్ చేయను, వదిలేస్తాను అట్లా. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రీమియం ఒకటి లాస్ అవుతుంది అనమాట. 5 రూపీస్ అనేది లాస్ అవుతుంది, మొత్తం లాస్ కావట్లేదు. సో ఇక్కడ ప్రీమియం అంటే మనం 5 రూపీస్ ఓన్లీ 5 రూపీస్ పెడతామా లేదంటే 1,005 రూపీస్ పెడతామా? లేదండి, ఓన్లీ 5 రూపీస్. మనం ఏం చేస్తున్నాం, బుక్ చేసుకుంటున్నాం అన్నమాట, అడ్వాన్స్ బుకింగ్ లాగా. ఓకే, అంటే మనకి ఏదైనా మనం బుక్ చేసుకునేటప్పుడు అడ్వాన్స్ ఇస్తాం కదా, అట్లాంటి బయర్ ఒక సెల్లర్ ఉంటాడు. బయర్ కొనుక్కునేవాడు, సెల్లర్ అమ్మేవాడు. సో సెల్లర్ కి మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఫ్యూచర్ లో నీ దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఏదన్నా మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, టెంట్ హౌస్కి వెళ్తాం. టెంట్ హౌస్కి వెళ్ళి ముందు చెప్తాం, నాకు September 25 మా ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది, నేను మీకు డ్రమ్ములు కావాలి, చైర్స్ కావాలి, అది తీసుకుంటాం. వాళ్ళు మొత్తం కొటేషన్ వేస్తారు, వేసి సార్ మీకు మొత్తం బిల్ అయింది 10,000 అంటారు. మనం 10,000 ఇస్తామా, ఒక 5 రూపాయలు ఇస్తాం. నిజంగా మ్యారేజ్ ఒక రోజు ముందు మనకి ఇంటికి వస్తాయి అవన్నీ. ఏదన్నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయ్యో లేకపోతే ఏదో సమ్ ఇష్యూస్ వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, మనం మాకు ఏం వద్దు బాబు మేము తీసుకోవట్లేదు అంటాం. మీకు నష్టం ఏం జరిగింది, 1,000 రూపీసే కదా, మొత్తం 10,000 ఇవ్వట్లేదు ఒకసారి అడ్వాన్స్ గా. సో అదే ఇక్కడ మీకు వచ్చేది ఆప్షన్ ఏంటంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం ఇవాళ తక్కువలో కొంటున్నాము, ఎక్కువలో పెరుగుతున్న దానికి మనం బుక్ చేసుకుంటున్నాం. ఆ డేట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాలా వద్దని నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తే లాభమే, పెరిగితే మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ మనకి 5 రూపీస్ పోతుంది. సో అట్లా దీన్ని ఇలాంటివన్నీ కూడా మనకి డెరివేటివ్స్ లో మనకి SIF ద్వారా వస్తున్నాయి. SIF ద్వారా. అంటే కొత్త పాలసీస్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో లేనివి కొత్తగా యాడ్ చేసి ఎక్స్ట్రాగా యాడ్ చేసి పెడుతున్నారు, అదే SIF. ఇప్పుడు ఇంతవరకు ఈ SIF ప్లాన్స్ మనకి ఎక్కడ దొరికేవి సార్? ఇది జనరల్ గా ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ట్రేడింగ్ ఇప్పుడు నెక్స్ట్ వస్తారు కదా, మనకి రోజు ట్రేడ్ చేయండి, ఇంట్రాడే చేయండి, ఇంట్రాడే చేస్తే మీకు లాభాలు వస్తాయి, అదర్ ఇన్కమ్ లాగా ఉంటుందని చాలా మంది ట్రేడింగ్ వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జస్ట్ టీచింగ్ ఇస్తారు. కాకపోతే అందులో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మొత్తం మన ఇండియాలో ఇట్లాంటి ట్రేడింగ్ వల్ల నష్టపోయింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఏపీ తెలంగాణనే. నెంబర్ 1 నెంబర్ 2 మనమే ఉన్నాం. సో అర్థం కాక ప్రాపర్ నాలెడ్జ్ లేక చాలా లక్షలు కోల్పోయాం. సో ఇట్లా ఇది ఒక మంచిదే, కానీ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియకపోతే మాత్రం భారీ నష్టాలకి చూస్తాయి. ఈవెన్ మనకి బాంబేలో డ్రైవర్లు కూడా, కార్ డ్రైవర్లు కూడా, నిన్న ఒక ఆయన వచ్చారు బాంబే నుంచి ఫండ్ మేనేజర్,
అని చెప్తున్నారు. మాటల మధ్యలో ఎయిర్పోర్ట్కి వెళ్తూ అడిగారు డ్రైవర్ని, నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు ఏంటంటే, లేదు సార్ ఇంట్రాడే చేసి నేను ఆల్రెడీ పోగొట్టుకున్న 10 లక్షలు అన్నాడు. సో వాళ్ళు ఏంటంటే పోతే 10 లక్షలు వస్తే ₹1,00,00,000 అన్న థాట్లో వాళ్ళు ఉంటారు అనమాట. సో అట్లా డెరివేటివ్స్లో రిస్క్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళు చేస్తే చేతులు కలుసుకుంటాం. ఒక ఎక్స్పర్ట్స్ కనుక దీన్ని కనుక మేనేజ్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్గా ఉంది ఇది SIF. ఇది కనుక మనకి 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీపావళి కల్లా వచ్చేస్తుంది కాబట్టి డబ్బులు రెడీ చేసుకోండి, యూ కెన్ గో ఫర్ ఇట్ అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.